ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. పరీక్షా సమయానికి అరగంట ముందే అభ్యర్థులు రావాలని, వారి వెంట ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న జగిత్యాల డీఎస్పీ రఘుచంద్రతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము గ్రూప్ 3 పరీక్షలు సజావుగా అయితే జరుగుతున్నాయి. అయితే ఉదయం 9 గంటల నుండే ఇక్కడ అభ్యర్థులు వచ్చారు. అయితే 10 గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అయితే 12:30 గంటలకు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా 3 గంటలకు మరలా స్టార్ట్ అయ్యి 5:30 గంటలకు అయిపోతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే పటిష్ట బందోబస్తులు కానీ ఇటు ఏర్పాట్లు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే మనతో పాటు అధికారులు మనతో ఉన్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించిన డిఎస్పీ మనతో పాటు ఉన్నారు. అయితే వారిని అడిగి ఇక్కడ ఏ విధంగా సదుపాయాలు కల్పించారని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో జరుగుతున్న గ్రూప్ 3 ఎగ్జామ్కు మేము అన్ని రకాలైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జగిత్యాల సబ్ డివిజన్లో 26 సెంటర్లు ఉన్నాయి, టౌన్లో 22. దీనికి సంబంధించి ప్రతి కేంద్రంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించినాము. తర్వాత ప్రతి మన ఎగ్జామ్ సెంటర్లో తగినంత బందోబస్తు, ఉమెన్ స్టాఫ్ అందరినీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏంటంటే మేము టౌన్లో కూడా 3 సెంటర్లలో న్యూ బస్ స్టాండు, ఓల్డ్ బస్ స్టాండు అండ్ చిన్న కెనాల్ దగ్గర హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. ఎవరైనా అభ్యర్థులకు, క్యాండిడేట్లకు వాళ్ళకు హెల్ప్ చేయడానికి, అడ్రస్ చెప్పడానికి, లేకపోతే ఒకవేళ టైం మించిపోతే ఉచిత రవాణా సౌకర్యం, ఈవెన్ కొంతమందిని మోటార్ సైకిల్ మీద కూడా మేము తరలించడానికి ఏర్పాటు చేశాము. ఈ ఎగ్జామ్స్ ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసాం. దాదాపు 220 మందితోటి జిల్లా వ్యాప్తంగా ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సార్, ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎంత డిస్టెన్స్ వరకు, అంటే ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన వారు రావడానికి కానీ, లేదంటే అభ్యర్థులకు సంబంధించిన ఇలాంటి సమస్యలు జరగకుండా కానీ ఏం నిర్ణయాలు తీసుకున్నారు? అయితే ఎంత డిస్టెన్స్ వరకు పాటించాల్సి ఉంటుంది? ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉన్నది. దీనిలో ఏంటంటే క్యాండిడేట్స్ తప్ప మిగతా ఎవరు కూడా ఏంటంటే గుమిగూడడం కానీ అక్కడ ఉండకూడదు. ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో మేము ఎవరిని అనుమతించట్లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ప్రజెంట్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు మాత్రం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదే విధంగా కొత్త యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 163 యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి అది ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థుల నుండి వచ్చే పేరెంట్స్ కానీ, ఎవరైనా క్యాండిడేట్లు కానీ 50 మీటర్ల దూరంలో ఉండాలి. సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని మీరు కోరుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్.